హలో అండి అందరికీ. మేమైతే పెంచులకోనకి వెళ్ళున్నాము ఒక సండే. అసలు వెళ్ళాలని ప్లాన్ కూడా లేదు. పొద్దున్నే 8 గంటల వరకు కూడా అసలు వెళ్ళాలని అనుకోలేదు. పొద్దున్నే 8 గంటలకు ఆ టైంలో మా వారు వెళ్ళేసి వచ్చేద్దాం ఈరోజు అని చెప్పారు. ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఇల్లంతా కూడా నీట్గా శుభ్రం చేసుకొని ఇంట్లో దేవుడికి పెట్టుకొని మేమందరం కూడా రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. మేము ఇక్కడ తిరుపతిలో బయలుదేరిందే 11:30 ఆ టైంకి బయలుదేరాము. ఇంట్లోనే ఫుడ్ కూడా రెడీ చేసుకొని వెళ్ళాను. ఇక్కడ దారిలో వెళ్ళి అక్కడ తింటున్నాం కదా, తినేసిన తర్వాత ఒక చెట్లో ఈ పండ్లు ఉన్నాయన్నమాట. వీటి పేరు కూడా నాకు తెలీదు, బట్ ఇవి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు నాకు గుర్తుండి అందుకోసమని అవి కోసుకొని మంచిగా తిన్నాము. మాకేం కాలేదు, చాలా బాగున్నాయి. ఆ ఫ్రూట్స్ చాలా స్వీట్గా కూడా ఉన్నాయన్నమాట. బ్లాక్గా వచ్చినవి చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకా అక్కడ తినేసి ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట. మామూలుగా అయితే మేము ఎప్పుడు పెంచులకోనకి వెళ్ళినా కానీ ఎవ్రీ ఇయర్ అంటే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్తాం మేము పెంచులకోనకి. అది కూడా సమ్మర్లోనే వెళ్తామన్నమాట. ఈసారి కాస్త కొద్దిగా ముందుగా వెళ్ళామంతే. ఎప్పుడు వెళ్ళా కూడా మేము అక్కడికి ఫుడ్ అక్కడ మంచిగా అన్నదానాలు అవి చేస్తారంటారు, కానీ మేము వెళ్ళిన టైంకి అక్కడ మాకు ఫుడ్ అవైలబుల్గా లేకుండా ఉందన్నమాట. మేము ఎప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ అక్కడ ఒక హోటల్ ఉంది, అంటే కొద్దిగా మంచిగా ఉండే హోటల్ ఒకటి ఉంది. అక్కడ ఎప్పుడు కూడా జనాలు ఉంటారు. ఇంకా అందుకోసం అక్కడ వెయిట్ చేయలేక మేము ఇంకా బయట వచ్చేసి అవుట్స్కట్స్లో అంటే వెంకటగిరిలో కానీ అలాగ తినేవాళ్ళం అనమాట. అంత సాటిస్ఫైగా లేకుండే. అందుకోసం ఈసారి ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. లెమన్ రైస్, పెరుగన్నం రెడీ చేసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడ మంచిగా తినేసి, అంటే మేము వెళ్తే కూడా అక్కడికి గుడి క్లోజ్లో ఉంటుంది టెంపుల్. ఇంకా అందుకోసం అనేసి మేము తినేసి నెమ్మదిగా వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి మేము 2:00 అయింది ఆఫ్టర్నూన్. ఇంకా 2:00 ఇంకా మా వారు గుండు చేయించుకోవాలని చెప్పారు. ఇంకా అందుకోసమని మేము ఆయన గుండు చేయించుకున్న తర్వాత తను కూడా ఫ్రెష్ అయిపోయి అప్పటికి గుడి ఓపెన్ అయిపోయింది అనమాట. 2:30, 3 లోపల గుడి అయితే ఆఫ్టర్నూన్ మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా మా వారు గుండు చేయించుకోవాలన్నాను కదా, కారులోనే బట్టలు పెట్టేసి ఎందుకో వస్తున్నారు. మరి బట్టలు ఏమి వేసుకుంటావు స్నానం చేసుకున్నాకంటే మళ్ళీ కార్ కీస్ తీసుకొని మళ్ళీ వెళ్ళారనమాట. ఇంకా తను కూడా బట్టలు తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా అక్కడ మనకి మంచిగా గుండు చేయించుకున్న తర్వాత అక్కడ మనకి ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. వాష్రూమ్స్ ఉన్నాయి, అలాగే కోనేరు ఉంది. అక్కడక్కడ ట్యాప్స్, అబ్బాయిలు ట్యాప్స్ దగ్గర కూడా మంచిగా స్నానాలు చేసేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా అక్కడ ఉంది మనకి. చాలా బాగుంటుంది అక్కడ. వాతావరణం అయితే చాలా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా కూడా చాలా జనాలు ఉండేవారు. ఈసారి కొద్దిగా జనాలు తక్కువ, ఎందుకంటే ఇక్కడ సమ్మర్లో ఒక పౌర్ణమి, చిత్ర పౌర్ణమి వస్తుందన్నమాట. ఆ టైంలో ఇక్కడ ఎక్కువగా జనాలు ఉంటారు. ఇక్కడ తిరునాళ్ళలాగా చేస్తారంట, అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు. మేము ఎప్పుడు అదే టైంకి వెళ్ళడం వల్ల మాకు ఎక్కువ జనాలు అనిపించింది. ఈసారి కొద్దిగా ముందుగానే వెళ్ళాం కాబట్టి చాలా ఫ్రీగా ఉంది. దేవుడి దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగిందనమాట. ఇంకా తను మా వారు గుండు చేయించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని, ఇక్కడ లోపలంతా కొబ్బరికాయ కొట్టరు కాబట్టి ఇంకా ఇక్కడ బయటే కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్తామన్నమాట. కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాము. ఇంకా మా వారు మంచిగా గుండు చేయించుకొని పంచి షర్ట్ అయితే వేసేసుకున్నారు. ఇంకా బయట కొబ్బరికాయ కొట్టుకొని ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. మా వారికి ఇక్కడ పెంచులకోనకి రావడం చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా కానీ అనుకుంటే వచ్చేస్తాము. ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తూనే ఉంటాము. పిల్లలకి చిన్నప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ ఎంటుకలు తీసుకున్నాం అనమాట. మా ఇద్దరు పిల్లలకి కూడా ఇంకా అప్పటి నుంచి ప్రతి ఇయర్ వస్తూ ఉంటామన్నమాట, మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఇంకా అక్కడ చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇక్కడ మనం గుడి నుంచి బయట వచ్చిన తర్వాత రైట్ సైడ్ వాటర్ ఫాల్స్ ఉందని చెప్తూ ఉంటారనమాట. అటంతా కూడా కొండలు ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా. అందరూ కూడా వెళ్తూ ఉంటారు, కానీ మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా ట్రై చేయాలి. ఈసారి ఎందుకో వెళ్ళాలనిపించింది, బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలని అనుకున్నాము. ఇంకా అక్కడ దేవుడు ప్రసాదం లడ్డు కూడా తీసుకొని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరేస్తున్నాం అనమాట. ఇంకా పాప బాబు స్లిప్పర్స్ మేము కార్ దగ్గరే వదిలేము కదా, ఫాస్ట్గా నడుస్తున్నారు. కొద్దిగా కాళ్ళు కాలుతున్నాయి అనమాట. అప్పుడు టైం 4:30 అవుతుంది. ఇంకా ఫైనల్గా కారులో అయితే కూర్చునేసాము. ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తున్నాం అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.